నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, సమాధానమును ఈ భూలోక జీవితంలో ఎవ్వరు ఏది ఇవ్వలేనంతగా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. అవునా? నువ్వు ఏదైతే లైఫ్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో, ఏదైతే నీ లైఫ్ను సాటిస్ఫై చేయాలనుకుంటున్నావో, ఆ లైఫ్లో నువ్వు సాటిస్ఫై అవ్వాలన్నా, ఆ లైఫ్లో నువ్వు ఎంజాయ్గా ఉండాలన్నా, ఆ లైఫ్లో నువ్వు పీస్ఫుల్గా ఉండాలన్నా, అది నీకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ భూలోకంలో ఏ మనిషి దగ్గర దొరకదు, ఏ వస్తువు దగ్గర కూడా దొరకదు. కేవలము యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఇవ్వగలడు. మనందరికీ తెలుసు, ఈ మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మ్యాంగో అంటే ఇష్టపడని వారు ఉండరు. అవునా? ఆ మ్యాంగో తింటుంటే ఆ మధురము, ఆ తీయదనము ఇంకా వర్ణించలేం, అంతగా ఆస్వాదిస్తూ తింటున్నాం. కానీ ఆ మ్యాంగోకు ఆ టేస్ట్ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇంకొక మాటలో గమనించాలంటే, మనం అంత ఆస్వాదిస్తూ భుజిస్తున్నామే, ఆ టేస్ట్ బడ్స్ నీలో పెట్టింది ఎవరు? నీవు అనుకుంటావు మ్యాంగో తింటుంటే ఆనందం పట్టలేమని, కానీ ఆ మ్యాంగో ద్వారా వచ్చే ఆనందానికి కూడా కారకుడు ఎవరు? దేవుడే. అసలు నీలో టేస్ట్ బడ్స్ పెట్టిందే దేవుడు. 10,000 రకాల టేస్ట్ బడ్స్ మన నాలుకలో దేవుడు పెట్టాడండి. అది మాత్రమే కాదు, ఇంకా ఇలా గమనించుకుంటూ వెళ్తే చాలా కార్యాలు చూడగలం. ఈ సృష్టిని ఇంత అందంగా మార్చింది ఎవరు అంటే దేవుడు. సో ఈ సృష్టిలో ఉన్న ఆనందాన్ని చూచేటువంటి కన్నులనిచ్చింది ఎవరంటే దేవుడు. అవునా? ఇంకా మనం చూడాలి, మనం పని చేయాలి, అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ అంటాం. ఆ పనిని ఇచ్చింది కానీ, ఆ పనిని చేసే సామర్థ్యం ఇచ్చింది కానీ దేవుడు. కాబట్టి వీటన్నిటిలో కూడా ఆనందాన్ని మనం ఎదురు చూస్తున్నాము. వాటన్నిటిలో కూడా ఆ ఆనందాన్ని పెట్టింది, వాటిని ఆస్వాదించే శక్తిని, సామర్థ్యం నీకు ఇచ్చింది దేవుడే. ఇంకా కొద్దిమంది చూడండి, వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. అయితే గమనించండి, ఈ ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనుషుల నుండి వచ్చినవి కాదు, లేకుంటే అపవాది నుండి వచ్చినది కాదండి, దేవుని నుండి వచ్చినది. బెస్ట్ ప్లెజర్స్ ఇన్ దిస్ ఎర్త్ క్రియేటెడ్ బై గాడ్ అని లోకంలో శ్రేష్టమైనటువంటి ఆనందము, సంతోషము, సంతృప్తి, సమాధానము, ఈ సుఖభోగములన్నీ కూడా దేవుడు క్రియేట్ చేసినవి కానీ మనుషులో లేకుంటే సాతాను క్రియేట్ చేస్తూ వచ్చినవి కాదు. కాబట్టి దేవుడు సృజించిన ఈ కార్యమే మనకి ఇంత ఆనందాన్ని, తృప్తిని కలగజేస్తే మరి ఆయన సన్నిధి ఇంకెంత గొప్ప ఆనందాన్ని కలగజేస్తుందో ఆలోచించాలి. అర్థమవుతుంది. ఆయన సృజించినటువంటి ఈ సృష్టే, ఈ కార్యములే, ఈ మ్యాంగో కానీ, లేకుంటే మనం చేసే పని కానీ, లేకుంటే వివాహం అనే వ్యవస్థ కానీ, కుటుంబం అనే వ్యవస్థ కానీ, ఇవే మనల్ని ఇంత ఆనందభరితులుగా చేస్తే ఆ సృష్టికర్తనే మనం ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఇంకెంత గొప్ప ఆనందాన్ని కలగజేస్తాయో ఒకసారి ఆలోచించండి. సిఎస్ లూయిస్ అని ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అంటాడు, మానవులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా ఎలాంటివంటే బలహీనమైన కోరికలంట, చేతకాని కోరికలంట. మరొక మాటలో మానవుని కోరికలో బలహీనమైనవని ఆయన ఎందుకంటాడంటే, కొంతమంది చూడండి, బిర్యానీ తింటే ఆ ఆనందం పట్టలేమంటాడు. ఇంకొకడు అవునా, ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తే ఆనందం పట్టలేము. అవునా, మరొకరు లడ్డు తింటే ఆనందం పట్టలేం, మరొకరు విలువైన వస్త్రములు వేసుకుంటే ఆనందం పట్టలేం. అవునా, వీటిలో ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన అంటాడు, ఇవన్నీ కూడా బలహీనమైన కోరికలు అంటాడు. మనం అనుకుంటాం ఆ వ్యక్తిని చూస్తే చాలు, ఆ వ్యక్తిని కలుసుకుంటే చాలు, అది తింటే చాలు, అక్కడికి వెళ్తే చాలు, అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. అవునా, అది చూసి అనుభవించి ఒకసారి ప్రాణం పోయినా పర్వాలేదంటాం. కానీ ఆ దైవజుడు అంటాడు, ఇవంతా బలహీనమైనటువంటి కోరికలు. కాబట్టి గమనించండి, నీ ఆనందము కేవలం ఫుడ్లో లేదు, కేవలం మనీలో లేదు, కేవలం జాబ్లో లేదు, కేవలం మనం అనుభవిస్తున్నటువంటి జీవితంలో, లేకుంటే వస్త్రములలో, ఇంట్లో లేదు. నిజమైనటువంటి ఆనందము ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది. ఇదేనా చూడండి, అందుకే కొద్దిమంది దేవుని సన్నిధి కంటే ఎక్కువగా ఫుడ్ను ప్రేమించి, వస్తువులను ప్రేమించి, లేకుంటే చూడదగ్గ ప్రాంతాలను ప్రేమించి
మనుషులను ప్రేమించి దేవుని సన్నిధి లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళడం టైం వేస్ట్ అనుకుంటున్నారు, ఇక్కడికి రావడం టైం వేస్ట్ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం తెలీదు, ఇక్కడున్న ఆనందం బయట ఎక్కడా దొరకదు. దేవుని సన్నిధిలో దొరికే ఆనందం మరి ఎక్కడ కూడా దొరకదు. ఇవి ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కానీ, మనీ కానీ, లేకుంటే ఇతర కార్యాలు, అవన్నిటిలో కూడా ఆనందాన్ని పెట్టింది ఆయన. ఆ సుఖభోగములు అన్న మాటే ఆయన సన్నిధిలో నుండి వచ్చినది. కానీ నీవేం చేస్తున్నావు? ఆయన సన్నిధిని పక్కన పెట్టి అక్రమమైన రీతిలో ఆనందించే ప్రయత్నం చేస్తున్నావు. అవును, లేనిపోని కార్యాలు చేయటంలో ఆనందించే ప్రయత్నం చేస్తున్నావు. దట్ ఈస్ నాట్ ఏ ట్రూ జాయ్. నిజమైన ఆనందము దేవుడు మాత్రమే ఇవ్వగలడు.